విశ్వభారతీయం యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి. భగవద్గీత పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మనం భగవద్గీతను గురించి 100 ప్రశ్నలు మరియు జవాబులు వీటిని తెలుసుకుందాం. 1. భగవద్గీతను లిఖించింది ఎవరు? సమాధానం విఘ్నేశ్వరుడు. భగవద్గీత మహాభారతంలోని ఏ పర్వములోని భాగమో? భీష్మ పర్వములోని భాగము. గీతా జయంతి ఏ మాసములో ఎప్పుడు వచ్చును? మార్గశిర మాసంలో వచ్చును. గీతా జయంతి హేమంత ఋతువులో వచ్చును. ఋతువులలో తాను ఏ ఋతువునని శ్రీకృష్ణుడు చెప్పెను? వసంత ఋతువు. భగవద్గీత ఎవరికి బోధించెను? శ్రీకృష్ణుడు అర్జునునికి. భగవద్గీత ఏ సంగ్రామ సమయంలో ఆవిర్భవించెను? కురుక్షేత్ర సంగ్రామం. భగవద్గీత బోధింపబడిన సమయంలో ఎవరెవరికి సంగ్రామము ప్రారంభమయ్యను? కౌరవ పాండవులకు. పాండవులలో ఎవరికి శ్రీకృష్ణుడు రథసారథిగా ఉండెను? అర్జునునికి. వేదములలో తాను ఏ వేదమని శ్రీకృష్ణుడు చెప్పెను? సామవేదము. మహాభారత సంగ్రామ ప్రారంభంలో శ్రీకృష్ణుడు పూరించిన శంఖం పేరేమిటి? పాంచజన్యం. భగవద్గీతలో ఎన్ని అధ్యాయములు కలవు? 18. నా శరీర వృద్ధికి తల్లిపాలు ఎంతగా ఉపయోగపడినవో నా బుద్ధి వికాసమునకు భగవద్గీత అంతకంటే ఎక్కువ ఉపయోగపడినది అని చెప్పిన స్వాతంత్ర సమరయోధుడు వినోబా భావే. సంశయములు నన్ను ఆవరించినప్పుడు, సంకటములు సంప్రాప్తమైనప్పుడు, నిరాశ నిస్పృహలు జనించినప్పుడు నేను భగవద్గీతను తెరచి చూచెదను, అందులో ఏదో ఒక శ్లోకము నన్ను ఓరడించెను అని చెప్పిన స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ. భగవద్గీతకు ప్రథమ ప్రచారకుడు సంజయుడు. సేవా నాయకులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? కుమారస్వామి. మహాభారత సంగ్రామ ప్రారంభంలో అర్జునుడు ఊదిన శంఖము పేరేమిటి? దేవదత్తము. భగవద్గీత యందు వ్యాసునిచే ఎన్ని ఛందస్సులు వాడబడినవి? 5. అనుష్టుప్, ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, ఉపజాతి, విపరీత పూర్వ. భగవద్గీతను సాక్షాత్తుగా వినినవారు ఎవరు? 4. అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, హనుమంతుడు. ఆయుధమును ధరించిన వారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? శ్రీరామచంద్రుడు. భగవద్గీత యందు శ్రీకృష్ణునికి వాడబడిన ఏవైనా 3 నామధేయములు? అచ్యుత, అనంత, జనార్దన. భగవద్గీత యందు అర్జునునకు వాడబడని ఏవైనా 3 నామధేయములు? ధనుంజయ, పార్థ, కిరీటి. శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార సమయములో 2 గానములు చేశాను. ఒకటి మురళీగానం మరియు రెండవది గీతాగానం. ది సాంగ్ ఆఫ్ సెలెస్టియల్ అనే పేరుతో భగవద్గీతను ఆంగ్ల భాషలో పద్య రూపమున వ్రాసిన ఆంగ్ల కవి ఎడ్విన్ ఎర్నాల్డ్. మహాభారత సంగ్రామ ప్రారంభంలో భీముడు ఊదిన శంఖం పేరు పౌండ్రము. ఏకాదశ రుద్రులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? శంకరుడు. నా తల్లి చాలా కాలం కిందటే మరణించెను, కానీ అప్పటి నుండి భగవద్గీతను తల్లి ఆ స్థానమును ఆక్రమించి నా పక్కనే ఉండి నన్ను కాపాడుచున్నది అని చెప్పిన స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ. భగవద్గీత ఏ వేదములోనిది? పంచమ వేదం మహాభారతం. భగవద్గీత యందు ఎన్నవ అధ్యాయంలో భగవంతుని విశ్వరూప సందర్శన ప్రత్యక్షముగా వర్ణింపబడినది? 11వ అధ్యాయం. ద్వాదశాదిత్యులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? విష్ణువు. భగవద్గీత మొదటి అధ్యాయం పేరు అర్జున విషాదయోగము. భగవద్గీత మొదటి అధ్యాయంలో చెప్పబడిన మహారథుడు అనగా ఎంతమంది యోధులతో ఒక్కడే యుద్ధము చేయగలడు? 10,000 మంది. మహాభారత సంగ్రామ ప్రారంభంలో ధర్మరాజు ఊదిన శంఖము పేరు ఏమిటి? అనంత విజయము. భగవద్గీత మొదటి శ్లోకం ఏ పద్యము శబ్దముతో ప్రారంభమవుతుంది? ధర్మ శబ్దముతో గీత ప్రారంభమైనది.
ధృతరాష్ట్రునికి మహాభారత యుద్ధంలో జరుగుతున్న ప్రతి విషయమును గీత సంవాదముతో సహా ఎప్పటికప్పుడు ప్రత్యక్షంగా వివరించినది ఎవరు? సంజయుడు. భగవద్గీత ప్రకారం మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల తరపున వ్యూహరచన చేసినది ఎవరు? దృష్టద్యుమ్నుడు. ఆయుధములలో తాను ఏ ఆయుధమని శ్రీకృష్ణుడు చెప్పెను? వజ్రాయుధము. మహాభారత సంగ్రామం మొదటి రోజున పాండవుల యుద్ధ వ్యూహం పేరేమిటి? వజ్రవ్యూహం. గీతా సంవాదము జరిగిన మహాభారత సంగ్రామ మొదటి రోజున కౌరవుల సేనాపతి భీష్ముడు. సర్పములలో తాను ఏ సర్పమని శ్రీకృష్ణుడు చెప్పెను? వాసుకి. అనేక తలలు గల నాగులలో తాను ఏ నాగునని శ్రీకృష్ణుడు చెప్పెను? అనంతుడు. మహాభారత సంగ్రామ ప్రారంభంలో నకులుడు ఊదిన శంఖం పేరేమిటి? సుఘోషము. అర్జునుని ధనస్సు పేరేమిటి? గాంధీవము. జీవునకు ఈ శరీరమునందు ఎన్ని అవస్థలు కలుగునని శ్రీకృష్ణుడు చెప్పెను? 4. బాల్యము, యవ్వనము, వార్ధక్యము, దేహాంతర ప్రాప్తి. నదులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? గంగానది. ఆత్మ ఎట్టిది? నాశరహితమైనది. కొంత ఆచరించి మధ్యలో వదిలివేసినను నిష్ఫలము కాని కర్మను ఏమందురు? నిష్కామ కర్మ. మనుజనకు దేనియందు అధికారము కలదు? కర్మలు చేయుటయందు మాత్రమే, అంటే ఫలము నాశించుటయందు లేదు. అర్జునుడు ఎవరి లక్షణములు, భాష, నివాసము, నడవడిక తెలుపమని శ్రీకృష్ణుని అడిగెను? స్థితప్రజ్ఞుడు, అంటే జీవన్ముక్తుని లక్షణములు. వృక్షములలో తాను ఏ వృక్షమని శ్రీకృష్ణుడు చెప్పెను? రావి చెట్టు. పంచభూతములచే నాశనము పొందనిది ఏది? ఆత్మ. మహాభారత సంగ్రామ ప్రారంభంలో సహదేవుడు ఊదిన శంఖం పేరేమిటి? మణిపుష్పకము. ప్రపంచమున పూర్ణానంద మెచట లభించును ఆత్మయందు. మహాభారత సంగ్రామంలో అర్జునుని రథము యొక్క జెండాపై గల వానరుడెవరు? హనుమంతుడు. పక్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? గరుత్మంతుడు. ఏ జంతువు వలె యోగి అయినవాడు తన ఇంద్రియములను వెనుకకు మరల్చును? తాబేలు వలె. కర్మ చేయుట మేల, చేయకుండుట మేల, చేయుటయే మేలు. బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించినప్పుడు వారితో సహా మరి వేనిని సృష్టించిరి? యజ్ఞములు, అంటే సత్కార్యములు, దైవకార్యములు. వివేకవంతుడు కర్మలను ఎందుకు చేయవలను? లోకక్షేమం కొరకు. ఆవులలో తాను ఏ ఆవునని శ్రీకృష్ణుడు చెప్పెను? కామధేనువు. స్వధర్మ పరధర్మములలో ఏది శ్రేష్టమైనది? స్వధర్మము. పొగ చేత అగ్నియు, మురికి చేత అద్దము, మావి చేత గర్భమందలి శిశువు కప్పబడి ఉన్నట్లు ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడియుండును? కామము చేత. దేని ప్రేరణచే జీవుడు తాను వద్దనుకున్నను పాపమును చేయుచున్నాడు? కామము యొక్క ప్రేరణచే. భగవంతుడెప్పుడు అవతరించును? ధర్మము క్షీణించి అధర్మము వృద్ధి చెందినప్పుడు. అసురులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? ప్రహ్లాదుడు. గంధర్వులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? చిత్రరథుడు. హృదయశుద్ధి తద్వారా మోక్షము దేని వలన కలగగలదు? జ్ఞాన తపస్సు. జ్ఞాన ప్రాప్తి వలన కలుగు ఫలితమేమిటి? పరమశాంతి. ఆత్మధ్యానమును అభ్యసించుచున్న యోగి యొక్క మనస్సు దేనితో పోల్చవచ్చు? గాలి లేని చోట గల దీపంతో. ఏ సాధనముల చేత మనస్సు నిగ్రహింపబడగలదు? అభ్యాసము, వైరాగ్యము. భయంకరమైన మాయను దాటుట ఎట్లు? భగవంతుని శరణు పొందుట వలన. భగవంతుని సేవించు వారిని ఎన్ని రకములుగా శ్రీకృష్ణుడు వర్గీకరించెను? 4 రకములుగా. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని. విద్యలలోకెల్లా అతి శ్రేష్టమైనది, రహస్యమైనది ఏది? బ్రహ్మ విద్య. మహర్షులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? భృగు మహర్షి. బ్రహ్మ విద్యకు అర్హత ఏమి? హృదయశుద్ధి, అసూయాది దుర్గుణ రాహిత్యము. ఆకాశమునందు వాయువు వలె సమస్త ప్రాణికోటి ఎక్కడ స్థితి కలిగి ఉన్నది? పరమాత్మ యందు. గొప్ప దుర్మార్గుడు సన్మార్గుడు ఎట్లు కాగలడు? పరమాత్మ యందు అనన్య భక్తిచే.
ఎప్పటికీ దుర్గతి పొందనిది ఎవరు? భగవంతుని భక్తుడు. సమస్త ప్రాణికోటి యొక్క హృదయాంతరాళములందు నివసించు ప్రత్యేగాత్మ ఎవరు? సాక్షాత్తు పరమాత్మయే. ఇంద్రియములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? మనస్సు. పర్వతములలో తాను ఏ పర్వతమని శ్రీకృష్ణుడు చెప్పెను? మేరువు. పురోహితులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? బృహస్పతి. వాక్కులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? ఓంకారము. యజ్ఞములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు నుడివెను? జపయజ్ఞము. ఏనుగులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? ఐరావతము. గుర్రములలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? ఉచ్చశ్రైవసము. శ్రీకృష్ణ భగవానునిచే ఆహారము ఎన్ని రకములుగా పేర్కొనబడెను? 3. సాత్విక, రాజస, తామసాహారము. దేవఋషులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? నారదుడు. సిద్ధులలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? కపిల మునీంద్రుడు. భగవద్గీత చివరి అధ్యాయం పేరేమిటి? మోక్ష సన్యాస యోగము. లెక్కపెట్టువారిలో తాను ఎవరని శ్రీకృష్ణుడు చెప్పెను? కాలము. జలచరాలలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను? మొసలి. ఆత్మను దేహమునందు ఉంచుటకు కారణమైన 3 గుణములేవి? సత్వ, రజ, తమో గుణములు. వేగముగా సంచరిస్తూ పవిత్రమనర్చు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను? వాయువు. భక్తి యోగమైన 12వ అధ్యాయంలో భక్తుని లక్షణములు మొత్తం ఎన్ని చెప్పబడెను? 35. విద్యలలో తాను ఏ విద్యనని శ్రీకృష్ణుడు చెప్పెను? ఆత్మవిద్య. రాగద్వేషరహితముగా తత్వ నిశ్చయము కొరకు వారించు వారిలో తానెవరని శ్రీకృష్ణుడు చెప్పెను? వాదము. అక్షరములలో తాను ఏ అక్షరమని శ్రీకృష్ణుడు చెప్పెను? అకారము. భగవంతుని విశ్వరూప సందర్శనమును ఎవరు మాత్రమే చూసెను? అర్జునుడు. వ్యాసుడు. వ్యాసుని వరం వలన సంజయుడు. రథధ్వజంపై అదృశ్య రూపంలో ఉన్న హనుమంతుడు కూడా. మాసములలో తాను ఏ మాసమునని శ్రీకృష్ణుడు చెప్పెను? మార్గశిరము. క్షేత్రజ్ఞ విభాగ యోగమైన 13వ అధ్యాయములో జ్ఞానగుణములు మొత్తం ఎన్ని చెప్పబడెను? 20. శ్రీకృష్ణ భగవానునిచే దైవగుణములు ఎన్ని పేర్కొనబడెను? 26. శ్రీకృష్ణ భగవానునిచే అసురు గుణములు ఎన్ని పేర్కొనబడెను? 6. తపస్సులు ఎన్ని రకములు? 3. శారీరక, వాచిక, మానసిక. పరబ్రహ్మమునకు ఎన్ని పేర్లు కలవు? 3. ఓం తత్ సత్. మోక్షమును పొందుటకు కర్మలను వదలవలెనా? లేదు. కర్మలు చేయనప్పుడు భగవంతుని యందు మనస్సు లగ్నమై ఉండవలెను. సంజయుడు ఎవరి అనుగ్రహించే ఈ గీతా సంవాదమును నేరుగా వినగలిగెను? వేదవ్యాసుడు.